రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జూన్ 30న చలో విజయవాడ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామానాయుడు, అరిగెల సాయిలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలను తెలియజేసేందుకే ఈ నెల 30న ముఖ్యమంత్రికి రాయబారం కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ షాన్వాజ్, గంగపట్నం రమణయ్య, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రాయబార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా రైతు సంఘం సమావేశం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ నెల్లూరు జిల్లా నుంచి కూడా వందల సంఖ్యలో రైతాంగాన్ని తరలించడానికి ఈ మహా సమావేశం నిర్ణయించబోతాం. ముఖ్యంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు లేక చాలా అప్పులు పాలవుతున్నారు. ఈ నెల్లూరు జిల్లాలో రొయ్యలు, చేపలు, పొగాకు, మిర్చి ఈ రకమైన పంటలు పండిస్తున్న వాళ్ళకి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఒకనాడు 450 రూపాయలు కేజీ అమ్మినటువంటి పొగాకు 190 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అలాగే మిర్చికి గిట్టుబాటు ధర లేదు. రొయ్యలు యొక్క కరెంట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. చెరువు గుంటలకి ఈరోజు ఆక్సిజన్ లేకపోతే రొయ్యలు బతకవు, చేపలు బతకవు. ఆ కరెంట్ ఛార్జీలు కూడా సబ్సిడీగా ఇవ్వాలని చెప్పి, అలాగే దానికి వేస్తున్న జనరేటర్లకి ఇంధనం చాలా తక్కువ ధరకి ఇవ్వమని చెప్పి, రొయ్యలకు చేపలకి వేసే ఫీడ్ కూడా రేటు తగ్గించమని చెప్పి, మిర్చికి రేటు కావాలని, అలాగే కాలువల కింద ఈరోజు సోమశిల, స్వర్ణముఖి డ్యామ్ల కింద రైతాంగానికి సక్రమైన పత్రాలు నీళ్లు ఇవ్వాలని, ఈరోజు యూరియా కానీ లేదా సల్ఫేట్ కానీ 3-10 కానీ ఇంకొక రకమైన ఎరువులు కూడా సక్రమైన పద్ధతిలో రైతాంగానికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మార్కెట్ యార్డులు నామకావస్థగా ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్ లేవు. ఇలాంటి సమస్యలపైన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు ఆ జిల్లా సమస్యలు ఉన్నాయి. ఈరోజు 40,000 రూపాయలు ఇప్పటికీ రైతు ఖాతాలో పడున్నారు అన్నదాన సుఖీభోలో. కానీ ఇప్పటివరకు 40,000 అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా వేయలేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణాలు రద్దు చేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఎట్టయితే ప్రతి రైతు కుటుంబానికి ఇచ్చినట్టు 2 లక్షల రూపాయల రుణం రద్దు చేసిందో అదే పద్ధతిలో 2 లక్షల రూపాయల రుణాలు రద్దు చేయమని చెప్పి ప్రధాన డిమాండ్ కూడా పెడుతున్నాం. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, ఒక పక్క తెలుగు కాలం ఇంకా కొన్ని ప్రాంతాలకు పూర్తిగా నీళ్లు అందడం లే. గాలేరు నగరి లేదా ఒంగోలులో ఉన్నటువంటి మన పూల సుబ్బయ్య డ్యామ్ కానీ, ఎల్లుగోడు కానీ, లేదా ఆ పక్క ఉన్నటువంటి హంద్రీనేవా, గాలేరు నగరి కానీ ఈ ప్రాజెక్టులు పూర్తి కాల. ఆయన ఏం చూపిన నదులు అనుసంధానం అంటున్నాడు. అమరావతి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. అమరావతి రాజధాని కట్టడానికి మేము ఊరు రైతులు వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రాంతాల్లో కూడా రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి. ముఖ్యంగా రాయలసీమ, ఈరోజు నెల్లూరు ఎగువ ప్రాంతం, ఆత్మకూరు, ఉదయగిరి ఆ ప్రాంతం అంతా మిట్ట ప్రాంతమే. వారు కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తామని చెప్తున్నాడు. మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేసేదంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పుకుంటా ఏదో రైతులకు అన్ని న్యాయం చేస్తారంటే అది కుదిరే పని కాదు. కాబట్టి స్వామినాథ్ కమిషన్ సిఫార్సుల మేరకు పెట్టుబడి దానిలో సగభాగం రూపాయి పెడితే 1.5 రూపాయగా ఇవ్వాలి. అది స్వామినాథ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నివేదించింది. దాని ప్రకారం చెప్తున్నారు. కాబట్టి ఎకరాకి 10,000 రూపాయలు ఖర్చు పెడితే 5,000, 15,000 రూపాయలుగా మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు తుఫాను వస్తుంది లేదా తెగుళ్ళు వస్తాయి, నష్టపోతున్న రైతాంగానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాయబార కార్యక్రమం పెడుతున్నాం. అలాగే 3 పంటలు పండే రైతు పొలాలు కూడా లాక్కుంటున్నారు. ఉదాహరణ ఉలవపాటి దగ్గర లేదా తమ్మినపట్నం, పల్లివాణి దెబ్బ, ఈరోజు కోట మండలం, చిలుకూర మండలాల్లో ఉన్నటువంటి భూములు సిల్కాన్ పేరుతో ఇంకో దాని పేరుతో అదాని అమ్మానికి భూములు దోసిపెట్టడం వల్ల రైతాంగం పండించే పంటలు భూములు కోల్పోతున్నారు. కాబట్టి ఇట్లాంటి స్వస్తిబలికి రైతుల పక్షపాతివా, కార్పొరేట్ పక్షపాతివా తెలుసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడికి రాయబారం ఉన్నటువంటి సిద్ధమవుతున్నాం. ఈ నెల 30వ తారీఖు జరిగే
చలో విజయవాడ రైతాంగ గిట్టుబాటు ధర జరిగే కార్యక్రమాన్ని రైతులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయమని చెప్పి మేము రైతు సంఘం తరఫున రాష్ట్ర సమితి తరఫున పిలుపునిస్తాం. జిల్లాలో ఎడగారు నారాతలు ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్ ఆఖరి నుంచి నారాతలు జరుగుతూ ఉన్నాయి. నీటిపారుదల ఇరిగేషన్ బోర్డు సమావేశంలో సోమశెల్లో నీళ్లు ఉన్నాయి, కండ్లేరులో నీళ్లు ఉన్నాయి, కనిగిరి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని తీర్మానం చేశారు. మేము చెప్పాం రైతులు అంత ఇస్తే సాగు చేసేదానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అంతకుముందు రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే తెగ నమ్ముకున్నారు. ప్రభుత్వం ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొన్ని 17,000 తప్ప కొనల. మద్దతు ధర 20,300 కొన్నేలే 100 కేజీలు అదనంగా తీసుకున్నారు. ఆ నష్టాన్ని భరించలేక ఎడగారికి రైతులు ఎవరు సిద్ధంగా లేరు. అయినా కూడా మీరు ఇస్తానంటే మాకు అభ్యంతరం లేదని మేము ఇరిగేషన్ బోర్డు సమావేశంలో చెప్పాం. ఇప్పుడు వేసింది ఎంత తెలుసా? 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే మన జిల్లాలో వేసింది వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1,00,000 ఎకరాలు. మా లెక్కల ప్రకారం ఒక 20,000 అదనం, 1,20,000 ఎకరాలు. ఇంకా నారాజులు జరుగుతుంటే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఒకళ్ళు కాంప్లెక్స్ ఎరువులు వేయకపోయినా యూరియా మాత్రం ఖచ్చితంగా రైతులు వేస్తారు. ఈ రోజుకి ఇరిగేషన్ బోర్డు సమావేశంలోనే 50,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా కానీ మేము అందుబాటులో ఉంచాము. ఏదైతే ఇప్పుడు మనకు అర్లీ ఖరీఫ్ అంటాం మనం ఎడగారికి ఎరువుల కొరతే లేదని వ్యవసాయ శాఖ నుంచి ఉన్నతాధికారులు అందరూ పదే చెప్పారు. ఈరోజు అల్లాడిపోతున్నారు సొసైటీల దగ్గర, వ్యవసాయ శాఖ కార్యాలయాల దగ్గర రైతుల యూరియా అని చెప్పి. మా వాళ్ళు వారం నుంచి తిరుగుతూ ఉంటే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని చెప్పారు. అదేమన్నంటే శివాయిలకి చెరువు సాగుదారులకి విఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తారా? చెరువులకి దాదాపు 20-30 ఎకరాలు శివాయిలు చెరువు పూర్వం చేసుకుంటాం జిల్లాలో. మేము ఒకటే మాట చెప్పాం, కలెక్టర్కి 2 సంవత్సరాల క్రితమే చెప్పాం వీటికి మీరు యూరియా ఎలా ఇస్తారు అంటే, రమణయ్య గారు ఏం అవసరం లేదు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సచివాలయంలో వాళ్ళకు ఒక అర్జీ పెట్టుకుంటే పోయి నారు పోసుంటే చాలు, సర్వే నెంబర్ తెలుసుంటే చెప్పండి, తెలియకపోయినా పర్వాలేదు, యూరియా ఇప్పించే బాధ్యత మాదే అని చెప్పారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సొసైటీ అధ్యక్షులు అధికార పార్టీ వాళ్ళు, డల్లార్లు అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళకేమో లోడ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఒక కొత్త యాప్ ఒకటి తయారు చేసి పెట్టారు. ఆ యాప్ని అసలు డౌన్లోడ్గా వాళ్ళకే టెక్నికల్ అసిస్టెంట్లకే సొసైటీలో డౌన్లోడ్ కావడంలే, రైతులు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఏం కావాలంటే ఇప్పుడు జొమాటోలో లాగా స్విగ్గీ లాగా ఇంటికి వస్తాయంట. అది జరిగే పనే. అంతకుముందు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ పెట్టి అది ఇంకా పూర్తిగా 60% కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకని? రెవెన్యూ రికార్డులో తప్పులు తడకలు. రెవెన్యూ రికార్డులో నా పొలం నీ మీద, నీ పొలం నా మీద, 1B నీకు, అడంగలు నాకు. ఇలాంటి పరిస్థితులు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ సక్రమంగా ఎలా జరగదు? ఈ క్రాప్ రిజిస్ట్రేషనే జరగకుండా మళ్ళీ కొత్త యాప్ ఏంటంటే. అందుకని మేము చెప్పేది ఏంటంటే, అడిగిన రైతు కల్లా యూరియా ఇవాళ ఊరికి 2,270-80 రూపాయలు. బ్లాకులో వ్యాపారస్తుల దగ్గర నిన్న అక్కడ పట్టుకుంటే 1,000 టన్నుల యూరియా దొరికింది ఒక పెద్ద గోడౌన్లో, ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర. నెల్లూరులో ప్రతి అంగట్లో యూరియా బ్లాకులో అమ్ముతున్నారని వ్యవసాయ శాఖకి మొన్న 19వ తేదీ నిరసన తెలియజేశాం వ్యవసాయ శాఖ కార్యాలయంలో 100 మంది రైతులు. ఇప్పుడు ఏ చర్యలు తీసుకున్నారో మనకు తెలియదు, కానీ ఈరోజు కూడా అదే పరిస్థితి. ముందుగా వేసిన వాళ్ళు కరుక్కు వచ్చేసింది, అంటే ఎన్ను తీసే దశలో ఇంకా యూరియా ఎందుకు? అందుకని ఇప్పుడు కనీసం 1,50,000 ఎకరాలంటే 6-7 లక్షల పుట్లు వస్తాయి. దీన్ని కొనే నాదుడేడు, గిట్టుబాటు ధర కదా, మద్దతు ధర కూడా లేదు, అసలు కొనేవాళ్ళు లేరు. పొగాకు రైతులు చూడు ఘోరమైన పరిస్థితి. అందుకని మేము ఒకటే అధికారులను కోరుతున్నాం, రైతులు కూడా అడుగుతున్నారు, మీరు ఈదులో రానికపోతే వ్యవసాయం చేయలేరు, పంట అమ్ముకోలేరు. 30వ తేదీ చలో విజయవాడ కార్యక్రమంలో జిల్లాలో ఉండే రైతులందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్
బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.